చంద్రహాస్ ఈస్ కమింగ్. బరాబర్ అందరినీ ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటారు. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. సో ఇవాళ అయితే మనం మోస్ట్ టాలెంటెడ్, ఫుల్లీ కాన్ఫిడెంట్ అండ్ ఫుల్ ఫేమస్ అయిన మన యాటిట్యూడ్ స్టార్ గురించి మాట్లాడబోతున్నాం. ఐ మీన్ రోస్ట్ చేయబోతున్నాం. నాకు టైం ఉండదు, సో నెక్స్ట్ చేయబోయేవి ఏమన్నా కొంచెం పెద్దగా చేయాలి. పెద్ద ప్లానింగ్ కావాలి. రామ్నగర్ బండికి డాడీ ఎంతవరకు సాటిస్ఫై బిజినెస్ ఇది 100 కోట్లు వేసేస్తుంది అయితే నేను అనుకోలేదు అన్నా. ఒడియమ్మ బంటి డైరెక్ట్ 100 crores ఈ అవ్వ ఫస్ట్ అయితే నువ్వు పెట్టిన బడ్జెట్ ని బయటికి తీసుకురారా చాలు. ఇక్కడ ఇంటర్వ్యూలలో షో దెంగకు. వాళ్ళు చేసినా కూడా నేను నిజంగా అంత హ్యాపీ కాదు. నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తా. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఎప్పటికైనా సరే హిట్ అయితే 100% కొడతా. చాలా పెద్ద హిట్ కొట్టాలి. యునానిమస్ గా ఎక్కడైనా సరే హీరో మెటీరియల్ అనే అన్నారు అందరూ. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అలా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటుంటాడన్నా, మనం నవ్విటిని సీరియస్ తీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ తెప్పించుకున్నా అనుకో, వాడంటాడు అన్నా నువ్వు మహేష్ బాబు కంటే తోపున్నావు అన్నా అంటాడు. ఈ అవ్వాడి షో మాటలు తెలుసుకొని నేను సీరియస్గా తీసుకొని ఇటు ఇండస్ట్రీకి వచ్చేస్తే మొడ్డల్ది ప్రతి ఒక్కడు మొడ్డ ఉడిచిపోతాడు. ఇండస్ట్రీనే మొడ్డ ఉడిచిపోతాయి. ఇప్పుడు నీకు మంచిగా అనిపిస్తాయి, కానీ చూసేటోళ్ళకి చీ దీనమ్మ ఇవేంలా వేస్ట్ బతుకు అని అనిపిస్తాయి, తిట్టాలనిపిస్తాయి, కానీ తిట్టలేం. పర్లేదు, మా డాడీ కొంచెం సంపాదించిండు, నటుడుగా సంపాదించాం. ఇప్పుడు ఇంకో సినిమా ఆయనే ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మేసి. నుండి బుల్లితెర మెగాస్టార్. ఒకవేళ నేను మా ఫాదర్ పుట్టుండకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి 10-15 మూవీలు చేసేటోడు. అరే దీనమ్మ ఇది చాలా పెద్ద ట్విస్ట్. తాగి వచ్చినావా ఏంది అన్న కొంప చేసి? అదే నువ్వు ఆడ కూర్చున్నదే మీ ఫాదర్ వల్ల. నీకేదో ఒక 2-3 సినిమాలు ఛాన్స్ వచ్చింది, అది కూడా మీ ఫాదర్ మొహం చూసే. నీ మొహం చూస్తే ఆడియన్స్ ఎవడొస్తాడన్న థియేటర్కి? నిన్ను హీరోగా పెట్టి తీయాలంటే ప్రొడ్యూసర్ దివాలా తీయాలి. ఇక నేను రామ్నగర్ బండి కూడా నేను వద్దన్నా. హీరో కావాల్సిన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నా. కనపడి తర్వాత మీకు హృతిక్ రోషన్ లాగా మంచి బాడీతో కనపడితే షో దెంగాలి, ఏతులు దెంగాలి, కానీ మరీ ఇంత ఏతులు దెంగద్రా మావా. అది నమ్మ హృతిక్ రోషన్ ఎక్కడా, నువ్వు ఎక్కడా? నువ్వు డైపర్ మార్చుకునే రోజుల్లో అతను బాడీ పెంచిండ్రు అయ్యా. ఇక రితిక్ రోషన్ గురించి మాట్లాడుతున్నాడు. రితిక్ రోషన్ దేనికి పనికిరాడు నిజమే. ఓకే, మన యాక్టింగ్ అనేది మనకి నేర్చుకునేది కాదు, భయపడుతూ ఉండాలి. నిన్ను రోస్ట్ చేయడంలో, నిన్ను ట్రోల్ చేయడంలో తప్పే లేదన్నా. లేకుంటే ఇట్లా మాట్లాడాలంటే ఏదో ఒకటి తాగన్నా ఉండాలి, లేకుంటే అన్మెచ్యూర్ అన్నా ఉండాలి. మీకు స్క్రీన్ కి తగ్గట్టుగా నేను మీకు ఫిట్ గానే ఒక హీరో లాగా కనిపిస్తా. బయట ఎండల్లో పని చేసే వాళ్ళు కూడా ఫిట్ గానే కనిపిస్తారన్న. స్క్రీన్ మీద వాళ్ళని తీసుకున్న హీరో లాగానే కనిపిస్తారు, కానీ వాళ్ళని తెచ్చి సినిమా తీయలేం కదా. అయినా ఇది ఒక్కటి గుర్తుంచుకో అన్న, పంది వల్లిస్తే ఏనుగవ్వదు. కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. నీ డబ్బా నువ్వే కొట్టుకుంటే హీరో అన్న, వేరేళ్ళు వచ్చి కొట్టాలి అప్పుడైతావు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎవరిని రోస్ట్ చేయాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. దిస్ ఈజ్ యస్ సైనింగ్ ఆఫ్.